మార్కింగ్ అయిపోయిందన్న. ఇంకా స్టార్ట్ చేసిన పైప్ లైనింగ్. ఇంకా మా షబీర్ అయితే హోల్స్ అయితే కొడుతున్నాడు. మా భాష అయితే పైప్ లైన్ స్టార్ట్ చేశాడు. ఈ స్లాబ్ నేను చెప్పింది 18 రోజుల్లో మొత్తం స్లాబ్ లెవెల్ తెచ్చినారనేది భీమ్లగా నుంచి. ఈయన మన సల్మాన్ భాయ్ బెల్దార్ సీనియర్. జస్ట్ 18 days లో ఇది మొత్తం ఫ్లోరింగ్ భీమ్లగా నుండి బెడ్లగా నుండి అంత ఎన్ని రోజులు 18 రోజులు కంప్లీట్ చేసినారు. మాషాల్లా. మన షబ్బీర్ భాయ్ హోల్స్ కొడుతున్నాడు. మన పైలు పెడుతున్నాడు. ఇంకా మన అహ్మద్ భాయ్ అయితే కడ్డీలు బండి చేసుకుంటా పోతున్నాడు. మేమైతే పని కాడికి వస్తానే ఒక్కొక్క పని ఒక్కొక్కరు డివైడ్ అయితే చేసుకుంటాము. డివైడ్ చేసుకున్న తర్వాత ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ అయితే పోతాం మేమైతే. ఎందుకంటే అట్టయితే ఎవరి పని వాళ్ళకి డివైడ్ చేసే పని ఫాస్ట్ అవుతుంది. మా భాష అయితే ఒకెళ్ళి అయితే కంప్లీట్ చేశాడు. మన షబ్బీర్ ఇంకా మూడో రూమ్ లోనే ఉన్నాడు. ఇంకా 1 2 3 థర్డ్ రూమ్ ఇంకా. ఇది కూడా మా భాషలో పెట్టాడంట దాంట్లో. అయితే మా షబ్బీర్ ఏం చేసినాడంటే హోల్స్ కొట్టుకుంటా పోయినాడు ఇల్లు. అందుకనే ఫిల్లైట్. నేనైతే వర్క్ చేసాము కానీ స్లాబ్ ఉన్నాడని తెలిసింది. నైట్ ఇంటికి వెళ్ళిపోయినాం. ఇప్పుడైతే జస్ట్ ఫ్యాన్ ఒక్కలు కూడా కొద్దిగా ఇది బ్యాలెన్స్ ఉంది. 2 రూములు సింగిల్ పేపర్ బెండింగ్ చాలా అంతే. నెక్స్ట్ బెండింగ్ వేరు ఫ్యాన్ ఒక్కలు ఖరాబ్ పని అయిపోయినట్టు ఆడికి. ఇdan సాలక్ మేనేజర్. ఈ పైప్ ఒకటే కాదు పైప్ ఇది. ఈ పైప్ మనకు ఎందుకంటే ఇది చూడండి, మనకి ఇక్కడ వచ్చేసి లాస్ట్ రూమ్ ఇది. మనకి ఇక్కడ బాత్రూమ్ వస్తుంది ఇటు సైడ్. మనకు స్లాబ్ వస్తుంది, దాని తర్వాత మనకు పిల్లర్ వస్తుంది కాబట్టి హోల్ వేసుకోవాలా స్లాబ్ కి. దాని తర్వాత పిల్లర్ కటింగ్ చేసుకుని మనము పైపులు పెట్టాలా. అదే ఒకటి కాదు పైపు. మనము చూడండి హోల్ అయితే వేసేస్తాం. ఇక్కడ చూడండి హోల్ వేసినాం కదా. జస్ట్ మనం ఇట్లా ఫిట్టింగ్ అయిపోతే కదా నెక్స్ట్ మనకు వాటర్ పైప్ కి మనకు హోల్ కొట్టే అవసరం ఉండదు. మనము వాటర్ పైప్ అయితే 3/4 ఇంచ్ పైప్. సెక్షన్ అండ్ డెలివరీ 2 పైపులు కూడా మనకు దీని లోపల వచ్చేస్తాయి. అందుకు మనకు స్లాబ్ కి హోల్ వేసేది ప్లస్ పిల్లర్ కటింగ్ చేసి దాన్ని కొట్టేది కూడా పని మనకు ఉండదు. ఓకేనా? ఇంకా ముందు ఉంది చూపిస్తాను టెక్నిక్ పనిలోటి. ఫ్యాన్ అయితే కట్టాము ఇలా కవర్లు ఇత్యాది కట్టాం. ఇప్పుడైతే ఇక్క వచ్చి కూర్చుంటారు. ఇక మళ్ళీ వాళ్ళు ఫ్యాన్ కు తీసుకోవాలంటే జిప్సి పవర్ కొడితే జిప్సే వచ్చేస్తుంది. దాని తర్వాత వాళ్ళు కడ్డీ పెట్టి ఫ్యాన్ కు మనం స్ట్రైట్ చేస్తారు. ఇవి ఎందుకు పెడతామంటే పేపర్లు అనేసి, ఈ పేపర్లు ఎందుకు పెడతామంటే దాని గ్యాప్ లో సిమెంట్ పోకూడదు అనేసి, కంకర్ సిమెంట్ పోకూడదని. ఎందుకంటే పోయిన తర్వాత మళ్ళీ దానికి క్లీన్ చేసుకునే టైం పడుతుంది. అదే మనం పైప్ పెట్టేస్తే ఆ గ్యాప్ లో సిమెంట్ అయ్యి పోదు. ఆ టైంలో కింద వర్క్ చేసుకునే ఈజీ అవుతుంది. అందుకనే పేపర్ పెడతాం. ఇట్లా హోల్స్ ఎక్కడైనా పెద్ద కొట్టింటారు కదా, అట్లాంటి చోట మనము పేపర్ కానీ ఇంకేమైనా అట్టలు కానీ అట్లా పెట్టాలి. ఎందుకంటే ఆడ మనకు వాళ్ళు కంకర్ కూడా పోదు కిందకి, గలీజ్ కాదు. లేకపోతే ఇక్కడ పిల్లలు వేసేటప్పుడు పిల్లలు కంకర్ వేసేటప్పుడు మొత్తం ఇలా కింద వెళ్ళిపోతుంది, కాటా ఉంటుంది కింద పక్క. మా భాష అయితే పనిచేస్తున్నాడు. ఊరికైతే దేవుని వల్ల కంప్లీట్ అయింది. ఇంకా జస్ట్ ఇదే ఇంకా పేపర్లు పెట్టుకోవాలా. ఫ్యాన్ హుక్కులు కూడా కట్టేసినాము. బైండింగ్ వేరు ఫ్యాన్ హుక్కులు అన్ని అయితే పెట్టేసినాము. ఆ పైప్స్ ఉన్నాయి కదా మనకు, ఆ నిలబెట్టిన పైప్స్ వచ్చేసి మనకు వాటర్ పైప్స్ కోసము. ఇక్కడ పైపు నిలబెట్టాము కదా, ఈ పైప్స్ 1 2 ఇవి వచ్చేసి మనకు పైన ఏమైనా ఇంకో ఫ్లోర్ ఎత్తితే కానీ ఇంకో ఫ్లోర్ ఎత్తినాక దానికి మనకు సర్కిట్ మీటర్ వెళ్ళు ఆ పైప్ నుండి వెళ్తాయి. లేకపోతే మళ్ళీ ఇది మనం పెట్టుకోకపోతే కదా నెక్స్ట్ మనకి పైన ఇల్లు వేసినప్పుడు మళ్ళీ హోల్ వేసుకోవాలి స్లాబ్ కి. అదంతా రిస్క్ ఉంటుంది. అందుకు మనం ముందే పెట్టేసి కదా నెక్స్ట్ మనకు ఫ్యూచర్ లో ఎప్పుడైనా వాళ్ళు పైన ఫ్లోర్ వేసుకున్నా కానీ నెక్స్ట్ ఏ ఎలక్ట్రీషియన్ వచ్చినా అతనికి పని ఈజీ అవుతుంది. ఆ పైపులు పెట్టడం వల్ల ఫేస్ న్యూట్రల్ అనేది ఫస్ట్ ఫేస్ న్యూట్రల్ ఇన్వర్టర్ ఆడుతూ ఏదైనా మనకు ఆ పైప్ లో ఈజీగా వెళ్తుంది. ఆ పైప్ లో ఇబ్బంది ఉండదు. అండ్ అనేది మనము జస్ట్ ఈ స్లాబ్ వరకు మనం ఆలోచించకూడదు. నెక్స్ట్ ఫ్యూచర్ కూడా ఆలోచించి పైపులు పెట్టాలి స్లాబ్ లో. మనం స్లాబ్ లో పైప్ లైన్ పెట్టుకుంటే మనకు నెక్స్ట్ టైం పని అనేది ఈజీ అవుతుంది. షిప్పింగ్ అయితే తీసుకొని రాలేదు, ఎందుకంటే కొద్దిగా పని ఉంది అనేది. నేను కూడా భాష వచ్చేసాను పని దగ్గరికి. ఇసుక ఎందుకు వేసామంటే చూపిస్తా చూడండి. మనకు రేపటి దినం గోడలు తీసిన తర్వాత ఇది మొత్తం మనం ఇప్పుడు ఇసుకే వేసుకోకపోతే ఇక్కడ మొత్తం కాంక్రీట్ వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత మనం పైప్ కౌంటర్ అంటే మొత్తం కాంక్రీట్ పొగలగొట్టుకోవాలి. అది మనం ఇసుకే వేసుకుంటే కదా జస్ట్ దానికి ఇదిలిసే కదా ఇసుకే జారిపోతుంది. మన పైప్ అనేది ఈజీగా కానొస్తుంది.
మన వర్క్ ఈజీగా చేసుకోవచ్చు. అందుకని తీసుకెళ్ళేస్తాం అట్లాంటి చోట పైపుల దగ్గర. నేను చెప్పింది ఇదే 18 రోజుల్లో గుంత భీముల నుండి మొత్తం స్లాబ్ లెవెల్కి తెచ్చినారు. సెంటరింగ్ మొత్తం కలిపి 18 రోజులు. ఈ పొద్దు వచ్చేది 19వ రోజు. ఈయననే ఆసామి. గుంత భీముల కాడ నుంచి చాలా ఫాస్ట్ గా చేసినాడు. 18 రోజులకి పైకి వచ్చేసి చేసినాడు. అబ్దుల్ చేసిందంతా పైకానా ఇప్పుడు తాపలు ఎత్తాడు. 14 స్లాబ్ ఎత్తాను. పని చాలా ఫాస్ట్ అయిందా? చాలా ఫాస్ట్ ఫాస్ట్. 18 రోజులు మొత్తం మొత్తం స్లాబ్ లెవెల్ కి బాగా పని అయింది. అయితే అబ్దుల్ బాగా చేశాడా? వాళ్ళ పిల్లలు పని అబ్దుల్ పని చేశాడు. సూపర్ పని. ఇంతవరకు ఎప్పుడు చేసి తొందరగా ఇదే ఫస్ట్ టైం నేను చేయించినా గానీ ఇప్పుడు ఇంత తొందరగా ఇప్పుడు చేసిన. తెల్ల చొక్కా వేసుకుని వచ్చే అతని అబ్దుల్ అన్న. ఆయన దగ్గర 40 మంది వర్కర్స్ పని చేస్తారు. ఉదయాన్నే నమాజ్ పోయి వచ్చినాను. అక్కడ నుండి నా బండిలో అయితే పెట్రోల్ అయిపోయింది. బైక్లో సలాన్ వేయించుకొని పెట్రోల్ తెచ్చుకునే అయితే వెళ్ళిపోయినాను. అక్కడ నుండి డైరెక్ట్ స్లాబ్ దగ్గరకు వచ్చి అన్ని చెకప్ అయితే చేసుకున్నాను పైకి పోయి. పొద్దున్న అయితే అందరూ వచ్చేసినారు. బెల్లాలు వచ్చేసినారు, బిల్లరాలు వచ్చినారు, ఎలక్ట్రీషియన్ కూడా వచ్చినాడు లాస్ట్ కి. కానీ వాన అయితే స్టార్ట్ అవుతుంది. దేవుని వల్ల ఇది సాయంత్రం వరకు పడకుండా ఉంటే సార్ ఇన్షాల్లా పని కంప్లీట్ అవుతుంది. వాన అయితే పడుతుంది, చినుకులు పడుతున్నాయి. జిమ్మేదారి కదా భయ్, రావాల్సిందే. వాన పడుతుంది, ఆ దేవునితో ప్రార్థన అయితే వాన పడకూడదు సాయంత్రం వరకు అని ఇన్షాల్లా. సీట్ల కింద పెట్టడానికి అయితే జాకీలు అయితే మన వాళ్ళు తెచ్చుకున్నారు. ఈ జాకీలు అయితే ఎమర్జెన్సీ కోసం ఎక్కువ యూజ్ చేస్తారు. ఎక్కడ మన కింద పోట్లు జరిగే అవకాశం ఉంటే అటెండ్ చోట యూజ్ చేస్తారు. మన కాలు సూర్యుడికి పిలుస్తున్నాడు. క్లాస్ స్టార్ట్ కాకముందే మన సల్మాన్ భాయ్ అయితే స్టెప్పులు వేయడం స్టార్ట్ చేసినాడు. లోడ్ వేయడం అయితే స్టార్ట్ అయిపోయింది. మా బెల్లాలు అయితే సమయం లేదు మిత్రమా, సమరం అంటున్నారు. లోపలికి కంకర బాగా పోయేదానికైతే మన అల్లావులి పైప్ తీసుకుని గౌస్ పై అయితే కట్టె తీసుకుని కూడుతున్నారు లోపలికి. ఇంకా మేస్త్రి అయితే అబ్దుల్ అన్న అయితే పైకి వచ్చినాడు. పైన స్లాబ్ లో మొత్తం చెక్ చేసుకుంటా స్లాబ్ లెవెల్ చూసి స్లాబ్ అయ్యేంత వరకు పైన ఉన్నాడు. భీములు అయితే మెసేజ్ అయిపోయింది, ఇంకా పాయ తట్టుకుంటూ వస్తున్నారు. ఈ భీములే చాలా లేటు వర్కులు. ఈ బేసిక్ గా నాకు స్లాబ్ లో వేస్తూ భీములు అయితే దేవుని దేవాలు అయిపోయినాయి వేసేటన్ని. ఇంకా పాయ తట్టుకుంటూ వస్తారు. ఇంటి ఓనర్ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే కింద మాట్లాడుకుంటూ కూర్చున్నారు. మేస్త్రి మీద భరోసా, నీట్గా పని చేపిస్తాడు, ఏది కూడా రిమార్క్ రాకుండా మాట పోకుండా నీట్గా చేస్తాడని ఆసామికి భరోసా ఉంది. అందుకనేసి పైకి రాలేదు ఆయన అయితే. అసలు స్లాబ్ స్టార్టింగ్లో కూడా ఆయన పైకి రాలేదు. ఇంటిగల ఓనరు స్లాబ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత కూడా పైకి కూడా వచ్చి చూడలేదు ఆయన, అంత భరోసా ఉంది. ఇంకా నేనైతే నమాజ్కి వెళ్ళి వచ్చాను. ఆ లోపల ఎంత ఎంతో పని అనేసి పైకి వెళ్ళి చూస్తే దేవుని వల్ల చాలా వరకు అయితే పని జరిగింది. 3:15 టైము. బ్యాక్ సైడ్ అయితే మొత్తం ఖతం అయిపోయింది దేవుని వల్ల. జస్ట్ అటు సైడ్ ఇంకా ఇటు సైడ్ బ్యాలెన్స్ ఉంది అంతే. ఆయన చూడు ఏం చూస్తున్నాడు కొట్టేశాడు. ఈ మాట మట్టుకు వదలంటాంది. పొద్దున్న నుండి పడతానే పోతుంది. సూర్యుడు వస్తున్నాడు పోతున్నాడు. సూర్యుడు కూడా కొద్దిసేపు వస్తున్నాడు పోతున్నాడు. ఓ సిద్ధప్ప తట్టుయా, తట్టు బెరికేనా. ఫైనల్ గా అయితే స్లాబ్ చాలా వరకు అయిపోయింది. ఇది ఫ్రంట్ సైడ్, ఇది ఎండింగ్. ఇక నేనైతే కిందికి దిగి వెళ్ళిపోతున్నా. క్యా సదక్ రెడీ టు రేస్. అయిపోయింది బా పని దేవుని వల్ల ఆరాంగా అయిపోయింది. వాన కూడా పడుతుంది పోతుంది, సన్నటి తునుకులు. అల్హమ్దులిల్లా స్లాబ్ అయితే దేవుని వల్ల కంప్లీట్ అయింది. ఓకే భాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అస్సలాము అలైకుం.